ఆనందంగా ఉందండి. ఈరోజు మనం చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. మనం మెరీ మెరీ క్రిస్మస్ అంటున్నాం, హ్యాపీ హ్యాపీ అంటున్నాం. నిజంగా నువ్వు సంతోషపడు, తప్పులేదు. ఆనందంగా ఉండండి, తప్పులేదు. కానీ ఆ రోజు మరీకి ఎక్కడ ఆనందం? యోసేపుకి ఎక్కడ ఆనందం? యేసు పరిస్థితి ఏంటండి? తొట్టిలో ఉన్నాడండి ఆయన, పశువుల తొట్టిలో ఉన్నాడు. ఏముంటుంది పశువుల తొట్టిలో? అంత పేడతో నిండిపోయి, మూత్రంతో నిండిపోయి, గడ్డితో నిండిపోయి, ఏమంటే ముక్కులు మూసుకునే పరిస్థితి. ఏంటి ఇంత దరిద్రమా పశువులతో? అంత దరిద్రం. మనం ఏం చేసాం? మేక ఏమంటాం, చక్క డెకరేషన్ లైట్లు పెట్టేసి ఏమంటే యేసుప్రభుని తీసుకెళ్ళి అందరూ పడుకోబెడుతుంటారు. చాలా మంది చర్చిల పక్కన ఏమంటే పశువుల పాక వేసేస్తారు. పశువులు ఉంటే లోపల ఉండవు. ఏమంటే చూస్తుంటే పిల్లకి ఏం చెప్తున్నారంటే, ఏంటి ఎంత అందమైన దాంట్లో పుట్టాడా యేసుప్రభు? ఏంటి ఇంత చక్కటి డెకరేషన్, ఇంత చక్కగా చేసిన దాంట్లో పుట్టాడా? బాగానే ఉంది కదా అనుకుంటున్నారు. ఏం బాగుందంటే, ఏం బాగుంది అంటే అలాంటి దరిద్రమైన భయంకరమైన వాసనతో నిండిన అక్కడ ఆయన ఎవరండి? ఆయన ఎవరో ఆయన ఎవరో ఎంతటి వాడో మీకు తెలియదేం కాదు. పరలోకంలో దేవునితో సమానుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సర్వమును చేసిన వాడు. ఒక మాటలో సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై సమస్తాన్ని చేసిన వాడై సృష్టికి మూలమై నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ లోకానికి రావలసి వచ్చిన రోజున ఆయన దీనస్థితిని చూస్తుంటే, అయ్యా ఎక్కడుండవలసిన వాడు ఎక్కడికి తగ్గావయ్యా? సృష్టికి ఆవల ఉండవలసిన వాడు ఈ సృష్టిలో ఇంత దీన స్థితిలోనిక. యేసుని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సత్యం, అంతటి వాడు ఇంతగా తగ్గినప్పుడు మనం ఎంతటి వాళ్ళం, మనం ఎందులో తగ్గుతున్నాం, ఎక్కడ మనకున్న దీనం, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్య అని పాట పాడతాడు. ఆయనకుంది, నీ సంగతి ఏంటి?